సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మి తన భూమిపై అక్రమంగా పాస్బుక్ పొంది రిజిస్ట్రేషన్ చేసుకుని భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 474 E2లో ఉన్న 4 గుంటల భూమిలో లేని భూమికి బై నెంబర్ సృష్టించి అక్రమంగా పాస్బుక్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆమె చెప్పారు. మేము ఆ జాగలకు వెళ్తే మమ్మల్ని బెదిరించి కొట్టి బయటకు వెళ్ళగొట్టేసిండు. మమ్మల్ని అక్కడ రానివ్వట్లేదు. మాకైతే చాలా ప్రాణభయం ఉంది. తను కొట్టి మమ్మల్ని చాలా బెదిరించి ఇస్తున్నాడు. అమ్మిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అందుకోసం మాకు న్యాయం జరగాలని కలెక్టర్ ఒకసారి అప్లిక్ పెడదామని వచ్చింది. సాస్పేట్ మండలం పెద్దాపూర్ గ్రామంలో లేని భూమికి మన అధికారులు పట్టా పాస్బుక్లు జారీ చేసి రెండోసారి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరి దానికి ఆనుకొని ఉన్న భూమిలో ఖాళీ స్థలాలపై అక్రమార్కులు కబ్జా గురి చేస్తూ వారి యొక్క లక్షణంగా ఉన్న ఇనుప కడ్డీలను తొలగిస్తూ వారిపై దౌర్జన్యం దిగుతూ వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై సాస్పేటు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డబుల్ రిజిస్ట్రేషన్ ఏవైతే లేని భూమికి రిజిస్ట్రేషన్ చేసిరో పాస్బుక్లు జారీ చేసిరో వాటిని రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడు అటు పోలీస్ స్టేషన్లు అటు ఎంఆర్ఓ కార్యాలయంలో మేనేజ్ చేస్తూ బాధితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను విన్నవిస్తున్నాం.